ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు లేదా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు మనసులో ఒక రకమైన నిశ్శబ్దం ఉంటుంది కదా. అవును. తుఫానుకి ముందుండే ప్రశాంతత లాంటిది. సరిగ్గా. పైకంతా కామ్గా ఉన్నా లోపల మాత్రం ఆలోచనలు ఒక యుద్ధంలా జరుగుతుంటాయి. సరిగ్గా అలాంటి ఒక మూమెంట్ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మ్మ్. ఇది కురుక్షేత్రంలో యుద్ధం మొదలవడానికి కొన్ని క్షణాల ముందు జరిగిన సంఘటన. మనం ఈరోజు భగవద్గీతలోని కొన్ని కీలకమైన శ్లోకాల్ని చూడబోతున్నాం. అంటే శ్రీకృష్ణుడి ఉపదేశం మొదలవ్వడానికి ముందు జరిగిన పరిస్థితులు అన్నమాట. అవును. అర్జునుడి మనసులో ఆ మొదటి సందేహం, ఆ మొదటి ప్రశ్న, ఆ బీజం ఎలా పడిందో వివరిస్తాయి ఈ శ్లోకాలు. ఒక యోధుడిలోంచి ఒక జిజ్ఞాసువు ఎలా పుట్టాడో చెప్పే సందర్భం ఇది. ఈ విశ్లేషణ కోసం మనం ఎకోస్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్ లెసన్స్ ఫ్రమ్ ద గీత అనే పేరుతో ఉన్న కొన్ని నోట్స్ వాడుతున్నాం. వీటి లక్ష్యం చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. చెప్పండి. కేవలం శ్లోకాల అర్థం చెప్పడం కాదు, ఆ యుద్ధభూమిలో వినిపించిన శంఖాల చప్పుడు దగ్గర నుండి నెమ్మదిగా అర్జునుడి మనసులో మొదలైన నిశ్శబ్దం వరకు ఆ మానసిక ప్రయాణాన్ని మనం ట్రాక్ చేయబోతున్నాం. అద్భుతం. అంటే బయట జరుగుతున్న యుద్ధాన్ని ఒక వ్యక్తి లోపల జరుగుతున్న సంఘర్షణను ఎలా ముడిపెడతాయో చూస్తాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. మొదటి భాగం ఆ శంఖారావం. కౌరవులు తమ శంఖాలు ఊదిన తర్వాత పాండవులు కూడా తమ శంఖాలను ఊదారు. ఇది జస్ట్ మేము కూడా రెడీ అని చెప్పడమేనా, లేక ఇందులో ఇంకేమైనా లోతైన అర్థముందా? ఆ, ఇది కేవలం ఒక రియాక్షన్ కాదు, ఇదొక బలమైన స్టేట్మెంట్. మనం ముందు భీష్ముడి శంఖారావం విన్నాం. అది ఒక వ్యక్తి గొంతు, ఒక సింగిల్ వాయిస్. కరెక్ట్. కాని ఇక్కడ శ్లోకం 16 నుండి చూస్తే శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకరు కాదు, దాదాపుగా అందరూ తమ శంఖాలను పూరించారు, ఒక కోరస్ లాగా. ఓకే, అంటే ఇది ఒక వ్యక్తి ధైర్యం కాదు, ఒక సమూహం యొక్క సంకల్పం. అంతే, ఒక సైన్యం యొక్క ఐక్యతను చాటి చెప్పే ప్రకటననమాట. దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా. అదే ఇక్కడున్న అసలైన శక్తి. ఒక్క శంఖం గట్టిగా వినిపించొచ్చు, సరే, కానీ పదుల సంఖ్యలో యోధులు ఒకే లక్ష్యంతో ఒకేసారి శంఖాలు పూరిస్తే ఆ వచ్చే ధ్వని చెవులను తాకడం కాదు, ఎదుటి వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే. ఐక్యత ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా కలిసి ఒక ప్రచండమైన శక్తిగా మారతాయి. నిజమే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. పాండవులతో పాటు కాశీరాజు, శిఖండి, విరాటుడు ఇలా ఎందరో రాజులు కూడా వాళ్లవైపు నిలబడ్డారు. వీళ్ళందరికీ పాండవులతో కుటుంబ సంబంధాలు లేవు. మరి వాళ్ళని పాండవుల వైపు నడిపించిందేంటి? కేవలం రాజనీతిమా? మంచి ప్రశ్న. రాజనీతిలు ఎప్పుడూ ఒక భాగమే, కాదనలేం. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం అంతకు మించిన ఒక బలమైన కారణముంది. అదేంటి? ధర్మం. పాండవుల పక్షాన న్యాయముందని వాళ్ళు నమ్మారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సూత్రం కనిపిస్తోంది. నీ ఉద్దేశ్యం, నీ మార్గం సరైనదైనప్పుడు నీకు కావాల్సిన బలం, మద్దతు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాంటిది. న్యాయం ఎటువైపు ఉంటే బలం అటువైపు ఆకర్షించబడుతుంది. వావ్! ఆ తర్వాత 19వ శ్లోకం ఆ శబ్దాల ప్రభావాన్ని చాలా చాలా నాటకీయంగా వివరిస్తుంది. ఆ శంఖధ్వనులు ఆకాశాన్ని భూమిని కంపింపజేశాయని, ధృతరాష్ట్రుడి కొడుకుల గుండెల్ని బదలు చేసిందని చెబుతుంది. ఇది కేవలం కవిత్వంలా అనిపించడం లేదు నాకు. ఇది అస్సలు కవిత్వం కాదు, ఇది 100% సైకలాజికల్ వార్ఫేర్. సైకలాజికల్ వార్ఫేర్. అవును. ఆ శబ్దంలో కేవలం ధ్వని లేదు, అందులో పాండవుల ఐక్యత ఉంది, వాళ్ళ పక్షాన ఉన్న ధర్మబలముంది, వాళ్ళ సంకల్పముంది. ఈ మూడు కలిసి కౌరవ సైన్యం గుండెల్లో భయాన్ని, సందేహాన్ని నింపాయి. అంటే ఆట మొదలవక ముందే మానసికంగా దెబ్బతీయడం. ఎగ్జాక్ట్లీ. సత్యానికున్న బలం అది. సత్యం గొంతు విప్పితే అధర్మం పునాదులు కదలాల్సిందే. అద్భుతంగా చెప్పారు. సరే, పాండవుల వైపు ఇంత ఐక్యత ఉంది, ఇంత సంకల్పం ఉంది, అంతా స్పష్టంగా ఉంది. కానీ ఆశ్చర్యంగా ఇక్కడే నుండి కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. అవును, మలుపు తీసుకుంటుంది. ఆ పెద్ద సైన్యాల గొడవ నుండి కెమెరా ఒక్కసారిగా జూమ్ ఇన్ అయినట్టు ఒకే ఒక్క వ్యక్తి మనసులోకి వెళ్ళిపోతుంది, అర్జునుడు. కరెక్ట్. ఇప్పటిదాకా బయట జరుగుతున్న హడావుడిని చూశాము. శంఖాల శబ్దాలు, సైన్యాల కదలికలు, అంతా యాక్షన్కు సిద్ధంగా ఉంది. శ్లోకం 20 ప్రకారం అర్జునుడు కూడా తన గాంధీవాన్ని ఎత్తి బాణం ఎక్కుపెట్టాడు. అంటే ఇక మొదలు పెట్టడమే తరువాయి. అవును. కాని సరిగ్గా ఆ క్షణంలో
అతనిలో ఒక ఆలోచన మొదలైంది. ఒక నిమిషం, బాణం ఎక్కుపెట్టి సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. అలాంటి క్రిటికల్ టైంలో ఆలోచించడమా? చాలామందికి ఇది బలహీనతలా, పిరికితనంలా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. సాధారణంగా మనం అలానే అనుకుంటాం. యాక్షన్ టైంలో ఆలోచించకూడదు, జస్ట్ డూ ఇట్ అంటాం. కానీ ఒకవేళ అర్జునుడు ఆ క్షణంలో ఆలోచించకపోయి ఉంటే ఏమయ్యేది? గుడిగా బాణాలు వేసి ఉంటే అది కేవలం ఒక యుద్ధమయ్యేది, ఒక వధ అయ్యేది. కాని అతను ఆగాడు. ఎందుకు ఈ యుద్ధం, ఎవరితో ఈ యుద్ధం అని ఆలోచించాడు. ఆ ఆలోచనే అతడిని మార్చింది. అవును, ఆ ఆలోచనే అతడిని ఒక సాధారణ యోధుడి నుండి ఒక జిజ్ఞాసువుగా మార్చింది. ఆ ఆలోచన రాకపోయి ఉంటే మనకు భగవద్గీత అనేదే ఉండేది కాదు. కాబట్టి అది బలహీనత కాదు, వివేకానికి వేసిన మొదటి అడుగు. రైట్. ఆ ఆలోచన వచ్చిన తర్వాత అర్జునుడు ఏం చేశాడనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. తన సారథి అయిన శ్రీకృష్ణుడితో ఒక విచిత్రమైన కోరిక కోరాడు. అచ్యుత, నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలబెట్టు అని. ఎందుకు? ఇది కేవలం వ్యూహాత్మకమైన కోరిక కాదు. ఇది అంటే ఒక తాత్వికమైన అన్వేషణకు ఆరంభం. ఎలా? ఒక సమస్యను దూరం నుండి చూస్తే ఒకలా కనిపిస్తుంది. దాని మధ్యలోకి వెళ్తే దాని అసలు స్వరూపం తెలుస్తుంది. జీవితంలో కూడా అంతే కదా. నిజమే. ఒక సమస్యను ఎదుర్కోవాలంటే ముందు దాన్ని పూర్తిగా, దగ్గరగా, నిష్పక్షపాతంగా చూడాలి. మనం తరచుగా సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండానే సొల్యూషన్స్ కోసం వెతుకుతాం. కానీ అర్జునుడు అలా కాదు. అతను ముందు సమస్య అసలు స్వరూపమేంటో చూడాలనుకున్నాడు. అతని ఉద్దేశ్యం 22వ శ్లోకంలో ఇంకా స్పష్టమవుతుంది. ఈ యుద్ధంలో దుర్యోధనుడికి మేలు చేయాలని ఎవరు వచ్చారో వాళ్లందర్నీ నేను చూడాలి అని అంటాడు. ఇక్కడ అతను కేవలం ఎవరున్నారు అని అడగట్లేదు. ఖచ్చితంగా ఎవరున్నారు అని అడగడం ఇన్ఫర్మేషన్ కోసం. కానీ ఎవరు ఎవరి కోసం నిలబడ్డారు, ఎవరి ఉద్దేశ్యమేంటి అని అడగడం అవగాహన కోసం. ఇక్కడే సందేహం మొదలైంది. అవును, చాలామంది సందేహాన్ని, ప్రశ్నలను బలహీనతగా చూస్తారు. కాని నిజానికి ప్రశ్నలు జ్ఞానానికి దారులు. మనకు అన్నీ తెలుసు అని అనుకున్నప్పుడు మన ఎదుగుదల ఆగిపోతోంది. కరెక్ట్. ఎప్పుడైతే ఇది ఎందుకు జరుగుతోంది అని ప్రశ్న వేసుకుంటామో అప్పుడే నిజమైన జ్ఞానానికి తలుపులు తెరుచుకుంటాయి. ఇక చివరిగా 23వ శ్లోకం. రథం 2 సైన్యాల మధ్య నిల్చిన తర్వాత అర్జునుడు ఏం చేయాలనుకున్నాడు? అక్కడ ఉన్న తాతలను, గురువులను, బంధువులను అందరినీ ఒకసారి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గమనించాలనుకున్నాడు. ఈ నిశ్శబ్ద పరిశీలన ఆ క్షణం అత్యంత శక్తివంతమైనది. అప్పటి వరకు బయట యుద్ధఘోష, శంఖాల శబ్దాలు. కాని ఇప్పుడు అర్జునుడు తన మనస్సులో ఒక నిశ్శబ్దాన్ని సృష్టించుకున్నాడు. ఆ నిశ్శబ్దంలోనే వాస్తవాన్ని చూడగలిగాడు. అంతే. మనం ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడానికి, ఒక జడ్జ్మెంట్ ఇవ్వడానికి తొందరపడతాం. కాని అర్జునుడు అలా చేయలేదు. స్పందించే ముందు కేవలం గమనించాడు. అక్కడే గొప్ప అవగాహన పుడుతుంది. నిశ్శబ్దంగా చూడగలిగినప్పుడే జ్ఞానం మొదలవుతుంది. అద్భుతం. ఈ కొన్ని శ్లోకాల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మొదట బయటి ప్రపంచంలోని పెద్ద పెద్ద శబ్దాలు, శంఖారావాలు, ఐక్యత యొక్క ప్రకటన. అవును. అక్కడ నుండి కథ నెమ్మదిగా ఒక వ్యక్తి అంతరంగంలోకి ప్రయాణించింది. అతని మనస్సులో ఒక ఆలోచన. ఆ ఆలోచన ఒక ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నకు సమాధానం కోసం అతను కోరుకున్నది ఒకటే: ప్రశాంతమైన, నిశ్శబ్దమైన పరిశీలన. సరిగ్గా. ఈ ప్రయాణం బయట శబ్దం నుండి లోపలి నిశ్శబ్దం వైపు సాగింది. ఇది ఏదైనా ఒక పెద్ద జీవిత నిర్ణయం తీసుకునే ముందు మనలో ప్రతి ఒక్కరూ చేసే మానసిక ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోంది. ఎలాగంటారు? మొదట బయట నుండి ఎన్నో అభిప్రాయాలు, సలహాలు, ఒత్తిళ్లు వస్తాయి. అదంతా శంఖారావాల లాంటిది. కాని అసలైన నిర్ణయం తీసుకోవాలంటే మనం ఆ గందరగోళం మధ్యలో నిలబడి అర్జునుడిలా నిశ్శబ్దంగా మనల్ని మనం, మన పరిస్థితిని పరిశీలించుకోవాలి. అప్పుడే సరైన మార్గం కనిపిస్తోంది. అంటే మనం ఇప్పటిదాకా చర్చించుకున్న విషయాలను చూస్తే, ఒకవైపు ఐక్యత, సరైన సమయంలో సరైన సందేశం ఇవ్వడం, ఇవి ఒక సమూహ విజయానికి ఎంత ముఖ్యమో తెలుస్తోంది. మరోవైపు ఒక వ్యక్తిగా చర్యకు ముందు ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, నిశ్శబ్దంగా గమనించడం, ఇవి వ్యక్తిగత వివేకానికి ఎంత అవసరమో అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ మొత్తం ప్రాసెస్లో అర్జునుడి పాత్ర ఒక సాధకుడి పాత్ర. అతను సమాధానాలున్నవాడిగా కాకుండా ప్రశ్నలున్నవాడిగా నిలబడ్డాడు. ఆ జిజ్ఞాసే అతణ్ణి అర్హుణ్ణి చేసింది. కరెక్ట్. ఆ జిజ్ఞాసే అతడిని గీతాజ్ఞానానికి అర్హుడిని చేసింది. ముగింపుగా
శ్రోతలను ఒక ఆలోచనతో వదిలేద్దాం. జ్ఞానానికి నిశ్శబ్ద పరిశీలనే ఆరంభం అని మనం తెలుసుకున్నాం. అవును. మరి అలాంటప్పుడు మన జీవితంలో తక్షణమే ఒక తీర్పు చెప్పకుండా రెండు పక్షాల మధ్యలో నిలబడి ప్రశాంతంగా గమనించాల్సిన యుద్ధభూమి ఏది? మంచి ప్రశ్న. అది మన ఉద్యోగంలో ఒక సమస్య కావచ్చు, కుటుంబంలో ఒక సంఘర్షణ కావచ్చు, లేదా మన మనసులోనే జరిగే ఒక అంతర్గత పోరాటం కావచ్చు. అలా నిశ్శబ్దంగా మధ్యలో నిలబడి చూడటం ద్వారా మనకు ఎలాంటి కొత్త స్పష్టత లభించవచ్చు.